మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకునండి. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడింటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచి, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయు. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సర్వశక్తి గల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. నీ బిడ్డలందరూ ప్రవ్వా నీ వాక్యాన్ని వినడానికి అయా ప్రవ్వా సిద్ధపడి నాయన వారి యొక్క ప్రవ్వా మనస్సులను తెరిచి నీ మాటలు వినడానికి నైనా సిద్ధముగా ఉన్నారు. ఇప్పటి వరకు అనేక అంశాలను బట్టి ప్రార్థించారు. అయా చేయబడిన ప్రార్థనలన్నీ కూడా ప్రభు మీరు విని ఉన్నారు. తగిన రీతిలో తగిన కాలంలో మీరు జవాబిస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే నేను ఇప్పుడు నీ దీనదాసు నిలబడి వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీరే వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఈరోజు మన జీవితంలో దేవుడు ఎలాంటి విడుదలను అనుగ్రహిస్తాడో అనేటటువంటి వాక్యాలను మీతో పంచుకునేటటువంటి కృపను దేవుడు ఇచ్చారు. చూడండి, ఆ రోజులో యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తున్న రోజులలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అనేక మంది పరుగున వచ్చేవారు. దివ్యమైన బోధలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు. ఆయన వాక్యము వింటే చాలు, మనకు సమయము కూడా తెలియకుండా అంత చక్కగా వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. పరలోక సంబంధమైన మాటలను యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నారని అనేక మంది దేవుని మాటలు వినడానికి పరుగున వచ్చేవారు. మరి రోజుల్లో దేవుని యొక్క ప్రార్థన, లేకపోతే దేవుని యొక్క ఉపవాస కూడిక, లేకపోతే మీటింగ్, ఇలాగా చక్కటి వాక్యం అందిస్తారు అని ప్రజలకు ఎంత చెప్పే ప్రయత్నం చేసినా చాలా తక్కువగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అదే మీరు మార్కెట్లో ఒక శారీ కొంటే ఇంకొక శారీ ఫ్రీ అని చెప్పండి, ఆ మాట తెలిస్తే చాలు పరుగునే వెళ్ళిపోతారు. అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వచ్చేస్తుందా, ఒకటే రేట్లో ఇంకొకటి కూడా వచ్చేస్తుందా అని చెప్పేసి అలా ఆశించి చాలామంది పరుగున వెళ్తూ ఉంటారు. చూడండి, ఈ రెస్టారెంట్లు కానీ కొన్ని చోట్ల ఎగ్జిబిషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కేవలం ఒక్కసారి అలాగా అనౌన్స్మెంట్ చేస్తాడు అంతే, ఖాళీలు ఉండవు, అంత జనాలు నిండిపోతూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తూ ఉంటారు, ఏం వెళ్దాంలే అని ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు ఈ వర్షాకాలము కాబట్టి ఓ మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. వర్షాకాలం అయినంత మాత్రాన ఉద్యోగానికి మానుతారా ఎవరైనా? ఉద్యోగానికి మానరు. తడుస్తూ అయినా వెళ్ళిపోతారు, రెయిన్ కోట్ వేసుకొని అయినా వెళ్ళిపోతారు, అంబ్రెల్లా పట్టుకొని అయినా వెళ్ళిపోతారు. కేలకు ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వేయాలి, లేకపోతే శాలరీ కట్ అయిపోతుంది అనే భయముతో తడుసుకొని అయినా వెళ్ళిపోతారు ఆఫీస్కి. అలాగే పెళ్ళిళ్ళు కానీ వేటికి కానీ ప్రయాణాలు కానీ తడుసుకుంటూ పరుగున వెళ్ళిపోతూ ఉంటారు. ట్రైన్ పలానా టయానికి బయలుదేరుతుందని ముందుగానే తెలిసి అంతకన్నా ఒక 10 నిమిషాలు అరగంట ముందే అక్కడ చేరుకుంటూ ఉంటారు. చూడండి, వీటన్నిటికీ కూడా ప్రజలు వర్షాలైనా సరే తడుచుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఎంత తుఫాన్లు వచ్చినా సరే, లేకపోతే మనం తడిసిపోతున్నామని తెలిసినా సరే ఉద్యోగం వెళ్ళడం మానరు, పిల్లలైతే స్కూలుకు పంపించడం మానరు, అలాగే చేతి పనులు చేసుకుంటూ మానరు. కానీ దేవుని మందిరానికి వస్తే చాలంటండి, వర్షం అవసరం లేదండి, పెద్ద తుఫాన్లు ఉరుములు అవసరం లేదంటండి. ఏ అమ్మాయి
కాస్త తుప్పర్లు పడుతుందా చూడమని పంపిస్తారంట పిల్లలు బయట. ఆ కాస్త తుప్పర్లు అలా 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 చిన్న పడితే ఈరోజు మానేయచ్చులే, దేవుని మందిరాన్ని మానేయచ్చులేనని ఇలాంటి కారణాలు వెతుక్కుంటూ దేవుని మందిరాన్ని మానేసేటటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. దయచేసి గమనించండి, నువ్వు దేవుని మందిరానికి మానేస్తే నష్టం దేవుడికి నష్టం అంటారా చెప్పండి? నువ్వు దేవుని సన్నిధికి మానేస్తే ఆ సన్నిధిలో ఉన్న మన ఆత్మీయ తల్లి గారికి సేవకుడికి నష్టమా చెప్పండి? కాదండి. నువ్వు దేవుని సన్నిధి మానేస్తే నష్టం ఎవరికి అనంటే నీకే నష్టం. అది గుర్తించుకొని మనం దేవుని సన్నిధికి ఏమాత్రం మానకుండా ప్రార్థనలు ఎప్పుడు పెట్టినా సాధ్యమైనంత వరకు ఆ ప్రార్థనలో హాజరయ్యేటటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవుని ఆలయములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దావీదు భక్తుడు మాట సెలవిచ్చాడు. చూడండి, సర్వసాధారణంగా మనం ఆదివారాలు చూసుకుంటా ఉన్నట్లయితే, శుక్రవారాలు చూసుకుంటే మనకి 2 లేక 3 గంటల్లో ఆరాధన ముగిసిపోద్ది. దాంట్లోనే ప్రార్థన, దాంట్లోనే ఆరాధన, దాంట్లోనే స్తుతి ఆరాధన, దాంట్లోనే సాక్ష్యాలు, దాంట్లోనే వాక్యము, దాంట్లోనే ఆశీర్వాద ప్రార్థన. ఇవంతా కూడా ఆదివారాలు శుక్రవారాల్లో 2-3 అవర్స్లో ఆరాధన అంతా ముగిసిపోద్ది. కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలో, ఇలాంటి 7వ నెల ఉపవాస ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేటటువంటి గొప్ప సువర్ణ అవకాశం. మరి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనము ఏమాత్రము కూడా మిస్ అవ్వకూడదు. కాబట్టి మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. రాలేని వారు నిజంగా దురదృష్టవంతం. మనము ఏదో కారణాన్ని బట్టి దేవుని మందిరానికి మానకూడదు, కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా సరే దేవుని సన్నిధికి పరుగున రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు పలానా ప్రాంతానికి వచ్చారు అనగానే ప్రజలందరూ కూడా పరుగున వాళ్ళకి ఎన్ని పనులున్నా, ఎన్నెన్ని కారణాలున్నా ఏవి కూడా లెక్క చేయకుండా ఒకరికొకరు చెప్పుకొని పరుగున వెళ్ళేవారంట. ఆ వెళ్ళేవారు సంఖ్య ఎంతని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసండి? జన సమూహము. దేవునికి స్తోత్రం. జన సమూహము యేసుక్రీస్తు ప్రభు దగ్గర వాక్యాలు వినడానికి వచ్చేవారు. అలా వాక్యం వినడానికి వచ్చే వారిలో ఇంకొంతమంది ఉండేవారు. ఏంటంటే, చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత మేము బాధపడుతున్నాం, ఎంతో మందికి వైద్యులు చూపించే ప్రయత్నం చేశాం, కానీ ఈ యొక్క అనారోగ్యానికి స్వస్థత ఎక్కడ కూడా రాలా, ఎక్కడ కూడా బాగుపడలా, ఎక్కడ కూడా నయం అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే ఆయన ప్రార్థించి స్వస్థపరుస్తున్నారు, ముట్టి స్వస్థపరుస్తున్నారు, అలాగే ఆయన చేతులుంచి స్వస్థపరుస్తున్నారు, కొన్ని సమయంలో ఆయన మాట ద్వారా కూడా స్వస్థపరుస్తున్నారు. గనుక మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్దాము అని కొంతమంది ఇలాగా అనారోగ్య సమస్యల చేత బాధపడేవారు కొంతమంది దేవుని మాటలు వినడానికి వచ్చేవారు. ఇంకొంతమంది వచ్చేవారు ఏంటంటే, భయంకరమైన అపవిత్రాత్మల చేత, దయ్యముల చేత పీడింపబడి బాధింపబడి, ఇంకా ఏంటి ఈ సమస్యకు పరిష్కారం? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏ దయ్యాలైనా వెలగొట్టేస్తున్నాడు, ఆయన ముందు ఏ దయ్యము కూడా నిలబడట్లేదు. కాబట్టి ఈయన దగ్గరికి వెళ్తే ఈ యొక్క బంధకాల నుంచి మనం విడుదల పొందుకోవచ్చని వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేవారు. అలాంటి వారిలో ఒక కుటుంబం ఉంది. ఆ తండ్రి తన కుమారుడిని తీసుకొచ్చాడు. తన కుమారుడికున్న సమస్య ఏంటంటే మనకు పరిశుద్ధ గ్రంథంలోనే కనబడుతుంది. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయము 17వ వచనం. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొడుక్కొని మూర్ఛిల్లును. చాలండి. 22వ వచనం ఒకసారి మనం చూద్దాం. 21వ వచనం చూడండి. 21వ వచనం. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా,
అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. చూడండి, తండ్రి తన కుమారుడు పట్ల ఎంతో బాధతో, ఎంతో వేదనతో యేసయ్య దగ్గరికి వచ్చాడు. తన కుమారుడికున్న సమస్య ఏంటంటే ఒక మూగ దయ్యం. చూడండి, కింద ఫుట్ నోట్లో మూగాత్మ అని మనకి వ్రాయబడి ఉంది. ఒక మూగ దయ్యం, చెవిటివైన మూగ దయ్యము ఈ యొక్క కుమారుడిని పట్టి విలవిల్లాడించేస్తుంది. మరి ఈ కుమారుడికి ఎప్పటి నుంచి ఆ సమస్య అంటే ఆ తండ్రి చెప్తున్నాడు, బాల్యము నుండియే. అనగా బాల్యము నుండి ఉన్న ఆ సమస్య. మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆ కుమారుణ్ణి ఏ వయసులో బహుశా తీసుకొని ఉండొచ్చు అని అంటే ఆలోచన చేస్తే 15 to 18 మధ్య ఆ వయస్సు బహుశా అయి ఉండొచ్చు అని చరిత్రకారులు వారి యొక్క విశ్లేషణ. అనగా బాల్యము నుండి ఆ తండ్రి ఆ కుమారుడితో ఎంతో బాధపడుతున్నాడు. చూడండి, అగ్ని కనబడితే చాలు ఢామని పడిపోతాడు, నీళ్లు కనబడితే చాలు ఢామని పడిపోతాడు. అంటే ఇక ఇంట్లో వంట చేసే పరిస్థితి ఉండదేమో. ఇలాంటి ఈ దయ్యము కుమారుణ్ణి విలవిల్లాడించేస్తుంది. ఆ తండ్రికి ఎంత బాధ చెప్పండి. కుమారుడు పెరుగుతున్నాడే కానీ ఏ మాత్రము కూడా మెచ్యూరిటీ లేదు. ఈ దయ్యము వీని విలవిల్లాడించేస్తుందని బహుశా ఆ బాల్యము నుండి ఆ టీనేజ్ వయసు వరకు అనేక వైద్యుల చేత సంప్రదించి ఉండవచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇంకా చివరి దశలో ఎవరైతే వచ్చారో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం చూసినట్లయితే అప్పటి వరకు అనేక వైద్యుల చేత వారు సంప్రదించారు. రక్తస్రావం గల స్త్రీని తీసుకోనండి, చివరి దశలో యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పడిందే కానీ అంతకుముందంతా కూడా వైద్యులను సంప్రదించింది. తన డబ్బంతా కూడా ఖర్చు చేసింది. అలాగే యాయిరును మనం ఆలోచన చేసినట్లయితే తన కుమార్తె చావనైన పరిస్థితుల్లో వచ్చాడు. కానీ అంతకుముందు 12 సంవత్సరాలు అంతా కూడా ఏం చేశాడండి? 12 సంవత్సరాలు కలిగిన చిన్నది తన కుమార్తె తనకున్న అనారోగ్యాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు వైద్యుల చేత చూపించే ప్రయత్నం చేశాడు. ఎంతో డబ్బులు ఖర్చు చేశాడు. బహుశా ఈ యొక్క తండ్రి కూడా తన కుమారుడి పట్ల బాధపడి పడి 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 ఇంకా ఏం చేయలేని పరిస్థితులు అనేకమైంది వైద్యులకు చూపించి ఇంకా చివరి దశకు యేసుక్రీస్తు ప్రభు అంట ఎలాంటి దయ్యములైనా సరే వెళ్ళగొడుతున్నాడంట. ఒక్కసారి యేసయ్య దగ్గరికి తీసుకొద్దామని చెప్పేసి చివరి దశలో తీసుకుని వచ్చాడు. అనగా ఇక వీడి వల్ల ఇంకా మాకు ఉపయోగం ఏమీ లేదు, ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగితే నా కుమారుడు బాగుపడతాడు, ఎంతకాలం వీడికి వయసు వచ్చేస్తుంది, ఎంతకాలం మేము ఓపిక పట్టాలి అని చెప్పేసి తీసుకుని వచ్చాడండి. రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఇలా బాధలు పడుతున్నారు, ఇలా చాలా బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లలు పెరుగుతున్నారు కానీ ఏమైపోతారు, ఏంటి పరిస్థితి ఏంటి? కొంతమంది బయట లోకంలో అయితే చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక టీవీలో ఒకటి చూశానండి. టీవీ 9లో ఒక హెడ్లైన్స్ వచ్చింది. ఏంటంటే అతడు 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్ చదువుతున్న కుర్రవాడు ఫేస్బుక్ని యూస్ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియా తెలుసు కదండి, ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ని ఎలా యూస్ చేస్తున్నాడు అని అంటే ఆడోళ్ళ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి, ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆడోళ్ళతో పరిచయాలు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా ఆడోళ్ళతో పరిచయం పెట్టుకున్న తర్వాత మెల్లగా ఆడోళ్ళని ట్రాప్ చేసి పాపం చేయడం మొదలుపెట్టారు. అలాగా ఒకరు అవతల ఉన్న ఒక ఆడపిల్ల, ఒక ఆమె వెంటనే పసిగట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కుర్రవాడిని పోలీసులు పట్టుకుంటే ఎంతమందిని ట్రాప్ చేశాడంటే 36 మంది ఆడపిల్లల్ని ట్రాప్ చేశాడు. దాన్ని పట్టుకొని అరెస్ట్ చేశాడు. ఎంతకా కుర్రోడు ఏ క్లాస్ చదువుతున్నాడంటే 10th క్లాస్ చదువుతున్నాడు. అలా అరెస్ట్ చేస్తే ఆ తల్లి తండ్రుల యొక్క బాధ ఎంత బాధ ఉంటుందో చెప్పండి.
ఎంత వేదన ఉంటుందో చెప్పండి, ఎంతగా గుండె బరువైన పరిస్థితిలో ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ కుర్రోడు మంచోడే, కానీ ఆ కుర్రోల్లో ఇలాంటి దయ్యాలు పట్టేసి ఇలాగా అనేక మంది యవనస్తులను పాడు చేస్తున్న రోజుల్లో మనం వచ్చేసాం. భయంకరంగా పాడైపోతున్నారండి బయట. ఎలా పాడైపోతున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం ఈ సమాజం ఉన్నదండి. టీవీ ఆన్ చేస్తే చాలు భయంకరంగా పాడైపోతుంది. రీసెంట్గా ఒక వైరల్ న్యూస్ వచ్చిందండి. నంద్యాల అనేటటువంటి ప్రాంతంలో ఆ చిన్న పాప ఏంటి, ఆ కుర్రోళ్ళు ఇద్దరు ఏ 8th క్లాసో ఏ 7th క్లాస్లో అంట, అలాగా నాశనం చేసేసి ఆ పాపని ఏం చేశారంట, నదిలో పాడేశారు. ఇలాంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ బహుశా ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ, ఎంత వేదన, ఎంత గుండె బరువైన పరిస్థితి. వారు బహుశా దేవుని సన్నిధికి ఆ పిల్లల్ని నడిపించలేని కారణాన్ని బట్టి ఈరోజు అనేక మంది ఇలా తయారవుతున్నారు. చాలామంది యవనస్తులు, చాలామంది ఈ రోజుల్లో సమాజంలో పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని మందిరానికి రావట్లేదు ఒకటి, రెండోది వాళ్ళ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని దేవుని మందిరానికి తీసుకురావడానికి మాత్రం ప్రోత్సహించలేని కారణాలు బట్టి ఈరోజు పిల్లలు పాడైపోతున్నారు. ఆ పిల్లలు పాడైపోయిన ఆ పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు కూడా వేదనతో ఉన్నారు. బహుశా ఈ తండ్రి నా కుమారుడు ఏంటి పరిస్థితి అని ఎన్నో బాధలు పడి 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 చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చాడు. రైట్, ఇక్కడ వరకు మనము ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ కుమారుడికి దయ్యం పట్టి ఈ కుమారుడిని ఏం చేస్తుంది? ఆ దయ్యం పడేస్తుంది. ఏం చేస్తుందండి? పడేస్తుంది. అగ్నిలో నీళ్ళను మాటి మాటికి పడేస్తూ ఉంటుంది. దయ్యం పట్టిన ఈ కుమారుడు మాటి మాటికి ఏమవుతున్నాడంటే పడిపోతున్నాడు. ఏమవుతున్నాడండి? పడిపోతున్నాడు. ఇది శారీరక పరంగా మనం ఆలోచన చేసుకున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనలో చాలా మంది కూడా అనేక రకాలుగా పడిపోతున్నారు. ఈ తండ్రి తన కుమారుడు అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు. పడిపోతున్న నా కుమారుణ్ణి లేవనెత్తగలిగినది ఎవరైనా ఉన్నారంటే యేసయ్యే ఉన్నాడు. ఆ యేసయ్యకు దగ్గరకు నా కుమారుణ్ణి నేను తీసుకెళ్తానని తీసుకొచ్చిన తర్వాత యేసయ్య ఆ కుమారుని చూసి, ఆ తండ్రి ఉన్న బాధను చూసి కనికరపడి ఆ కుమారుని చూసి మోగవైన చెవిటి దయ్యమా అని ఆ కుమారుల్లో ఉండి ఆ దయ్యాన్ని వెలగొట్టగానే పడిపోయిన కుమారుణ్ణి తండ్రి యేసయ్య దగ్గర తీసుకొస్తే ఆ పడిపోతున్న కుమారుణ్ణి యేసయ్య ఏం చేశాడండి? నిలబెట్టి జారిపోయాడు నా కుమారుడు అనుకున్న ఆ తండ్రి చేతుల్లోనికి ఈ కుమారుని ఏం చేశాడండి? దేవుడు చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రము త్రోసివేసే దేవుని కాదు, హక్కును చేర్చుకునేవాడిని, ప్రేమించేవాడిని, ఆదరించేవాడిని, సమస్యలకు పరిష్కారం తీర్చేవాడిని అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ తండ్రి వలె తన కుమారుడిని ఎలాగైతే దేవుని దగ్గర తీసుకొచ్చారు, మనము మన బిడ్డలము మన ఇంటిళ్ళ పాది దేవుని సన్నిధికి వచ్చి మన కష్టములు, నష్టములు, బాధలు, అన్ని సమస్యలన్నీ దేవునికి చెప్పుకున్నట్లయితే దేవుడు మన సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా మన ఇంటిళ్ళ పాదిని, మన కుటుంబాన్ని నా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అన్న ప్రకారం ఈరోజు ఒక్కరుగా ఇద్దరు వస్తున్న వారు కుటుంబాలుగా దేవుని సన్నిధికి రండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, 7వ నెల ఉపవాస ప్రార్థనలో మొదటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. తన కుమారుడు నాయన అగ్నిలోను నీళ్ళలోను పడిపోతున్నాడు. నా కుమారుని బాగు చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసయ్య మాత్రమే అని ప్రభువా మీ ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు ఇది కేవలము ప్రార్థన వలనే సాధ్యము, ఉపవాస ప్రార్థన వలనే సాధ్యమని ప్రభువా మీరు శిష్యులకు తెలియజేసి నాయన కుమారుణ్ణి బాగు చేసినట్లుగా ఈరోజు నేను ఉపవాస ప్రార్థనలో ఎవరి కష్టముతో, ఎవరి బాధతో, ఎవరి బిడల సమస్యలతో ఎవరైతే వచ్చారో వారి సమస్యలకు పరిష్కారము దయచేసి నాయన మీరే నాయన వారికి సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాం. సైతాను నాయన అనేక రకాలుగా అనేక మందిని పడేస్తున్నాడు. నాయన అవ్వమును నాయన శోధన ద్వారా పడేశాడు. అలాగే ఆకాను నాయన ఈ బంగారు కమ్ముని వస్త్రాలు వాటి ద్వారా పడేశాడు. దేమాను లోక స్నేహమును ఆకర్షించి దేమాను పౌలుకు దూరం చేసి పడేశాడు. నాయన
మమ్మల్ని కూడా సైతాను నాయన అనేక రకాలుగా పడేస్తూ నాయన దేవుని సన్నిధికి మందిరానికి దూరం చేస్తున్నాడు నాయన. అయ్యా, సైతాను యొక్క ఆలోచనలు మేము పడకుండా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ నాయన ఒలీవల మొక్కల వలె నాటబడి ఫలించటం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యుతమైన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.